పిఠాపు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు దీన్ని గుర్తించి ప్రభుత్వంతో చర్చించి మిమ్మల్ని కోరి మళ్ళీ తెచ్చుకున్నందుకు మమ్మల్ని మాత్రం దీని మీద మేము సీటీలన్నీ పార్టీలన్నీ దీని మీద కట్టుకోవాలనుకుంటే ఇటు ఆటోకి ఏమో ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఈ బస్సులు వేసాక ఇంకా మాకు వ్యాపారాలు ఇంకా ఆటోల పరిస్థితి ఎంత అయిపోయిందండి. ఎక్కడో బతకడానికి దారి లేకుండా చేస్తాడు కదా, ఏమీ లేదు. ఈ ఆటో బస్సు వస్తుందని వాళ్ళు వెయిటింగ్ చేసి గంటనో 2 గంటనో మాకు ఆత్మహత్యలు తప్ప ఏమి లేవండి ఆటోలో. ఫ్రీ బస్సులు ఎందుకంటే ఆటో డ్రైవర్లకు అందరికి ఇబ్బంది అయిపోతుంది. ఆడవాళ్ళు అసలు ఒక ఆడమనిషి మనకు 30,000 రూపాయలు ఇస్తే ప్రభుత్వం మేము కూడా కూటమి అధికారంలోకి వచ్చి సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. దానివల్ల ఆటో వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, ఆటో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీరు ఎన్నేళ్ళుగా ఆటో జీవనం కొనసాగిస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మరి మహిళలకి ఫ్రీ బస్ అనేది పెట్టారు కదా, దానివల్ల మీకు ఎఫెక్ట్ అనేది పడుతుందంటారా? పడ్డది మేడం. రోడ్డు మీద బళ్ళు వచ్చి పొద్దున్న సాయంత్రం ఖాళీగా ఉండి మన ఇంటికి వెళ్ళిపోతున్నామండి. వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు మీ ఆటోలు మా ఆటోలు ఇప్పుడు అమ్ముదామంటే కొనుగోడు వాళ్ళు లేరండి. మరి ఇప్పుడు గవర్నమెంట్ ని మీరు అడిగారా, ఎవరినైనా సంప్రదించారా? లేదండి, ఈసారి అడగాలండి. యూనియన్లో మొత్తం అందరు కలిసి అండి మాట్లాడాలి. మా పేషెంట్ గారితో అడగాలి. మీకు ఏమైనా ఆటో వాళ్ళకి ఏమైనా పథకాలు పెట్టడం కానీ స్కీమ్స్ పెట్టడం కానీ జరిగిందా? మరి ఏం లేదు అంటున్నారు కానీ ఇప్పుడు ఏం లేదండి. ప్రభుత్వం ఆదుకుంటుంది మిమ్మల్ని ఆటో డ్రైవర్లను కూడా అనుకుంటున్నామండి. మేమైతే ఆదుకుంటుంది అనుకుంటున్నామండి. మరి ఏం చేస్తారని తెలియదండి. చంద్రబాబు నాయుడు సుమారుగా మీరు ఒక రోజు ఆటో తీసుకెళ్లి ఎంత సంపాదించగలరు? అంతా ఆయిల్ పోయి ఒక 600-700 వస్తారు. ఇప్పుడు 600-700 కూడా కష్టం లేదండి. పొద్దున వస్తున్నామండి. ఈ స్త్రీ బట్టలు కూడా వేస్ట్ అండి. బస్సు వస్తుందని వాళ్ళు వెయిటింగ్ చేసి గంటనో 2 గంటనో ఉంటున్నారు కానీ ఆటోలు ఎక్కుతలేదండి. మొత్తం బాగా పడిపోయింది లైన్. మొత్తంగా బస్సులు వేయటం వల్ల ఆడవాళ్ళకి అయితే సౌకర్యంగా ఉందండి. కానీ కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతున్నటువంటి ఈ ఆటో కుటుంబాల జీవనం స్తంభించిపోయిందండి. అంచేత తక్షణమే ప్రభుత్వం, అలాగే మా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని గుర్తించి, చంద్రబాబు నాయుడు గారు గుర్తించి, ప్రభుత్వం గుర్తించి తక్షణమే ప్రభుత్వం నుంచి ఆటో డ్రైవర్లకి కనీసం 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయాలని చెప్పి కోరుతూ, ఆటోలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆటోలకి ఫ్రంట్ టికెట్ ఉన్నా కానీ టికెట్లే దొరుకుతలేదంటే గోకునే 4 టికెట్లు తగిలితే అందులో 4 టికెట్లే ఉండాలని కేసులు రాసేస్తున్నారు బేకన్సిలర్ గారు. ఎదర్ టికెట్ ఎవరన్నా గోకుని కాలు బాగోలేదు అలాగని చెప్పి ఎదరెక్కాడంటే వాడికి ఒక 700 రాసేస్తున్నారండి. ఈ విధంగా ఆటోల మీద కేసులు రాసేది కూడా విరమించుకుని ఆటోలకి సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నామండి. ఆటోలకి కేసులు రాయకూడదండి. తక్షణమే ఆర్థిక సహాయం మాత్రం 25,000 రూపాయలు తక్కువ కాకుండా ఇస్తేనే కానీ మా ఆటోలు ఫైనాన్స్ వారు పట్టుకుపోయేలా ఉన్నారు. ఆటోలు మెయింటైన్ చేసుకోవడం కష్టంగా ఉందండి. దాని గురించి తక్షణమే పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా పిఠాపు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు దీన్ని గుర్తించి ప్రభుత్వంతో చర్చించి ఆటోలకి ఆర్థికమైన సహాయాన్ని అందించాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నామండి. డిమాండ్ కాదండి, మనవి చేసుకుంటున్నామండి ప్రభుత్వాన్ని. ఇప్పుడు వరకు మీకు పవన్ కళ్యాణ్ గారు మీ సొంత ఎమ్మెల్యే, మీ నియోజకవర్గమే కాబట్టి మీరు వెళ్ళి అడగడం ఏమైనా జరిగిందా? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారిని కనీసం అడుగుదామంటే ఇక్కడ ఇంతవరకు చేసినటువంటి ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక నెలకో కొలకో వచ్చేవారు. అక్కడ ఆఫీస్కి వెళ్ళి మేము చెప్పుకునే వాళ్ళని సాధక బాధలు. పవన్ కళ్యాణ్ గారు మాకు అక్కడ ఆ ఇంటర్వ్యూ ఇవ్వలేదండి. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతున్నారో తెలియదు. దయచేసి ఈ పిఠాపు నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తప్పకుండా మీరు ఆటో డ్రైవర్లకి మీరు ఇంటర్వ్యూ ఇచ్చి మా యొక్క సాధక బాధలు చెప్పుకోవడానికి మాకు అవకాశం కల్పించాలి అలాగని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి విన్నపం చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మాకు చాలా అన్యాయం అయిపోయిందండి. మేము పక్కా టీడీపీ అండి. ఇప్పుడు బాధపడుతున్నాం మేము. వీటి వల్ల మా పిల్లలు అన్యాయం అయిపోయారండి. మరి చంద్రబాబు నాయుడికి ఎంత న్యాయంగా ఉందో మాకేం అర్థం లేదు. పవన్ కళ్యాణ్ నెగ్గించినందుకు మాకు మొత్తం ఈ జిల్లాలో ఈ పనిష్మెంట్ గట్టికిచ్చారండి ఆటో డ్రైవర్లకి. ఇప్పుడు బతుకుదేరు కూడా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు ఎలా బతకాలన్నది కూడా ఏం అర్థమవుతలేదండి. దాన్ని బట్టి మీరు ఆలోచించాలా. మీరు సంవత్సరానికి 10,000 వేసినా
మాకు సంవత్సరానికి 10,000 వేసినా దేనికి ఉపయోగపడితే కూడా అర్థం లేదు. దానివల్ల మేము చాలా అన్యాయం అయిపోతామండి. మీరు దయించి ఈ పథకం వెనక్కి తీసుకుని మాకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది. లేదంటే మేము మొత్తం చాలా ఇబ్బంది పడతామండి. మిమ్మల్ని కోరి మళ్ళీ తెచ్చుకున్నందుకు మమ్మల్ని మాత్రం చాలా ఇబ్బంది పెట్టారు. ప్రతి ఆటో కార్మికుడు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎలా బతకాలో కూడా అర్థమవుతలేదు పిల్లలతో. దాన్ని బట్టి మీరు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పుడు కూడా మేము పుట్టిన కాడి నుంచి తెలుగుదేశంలో ఉన్నామండి. జగన్ ఇంత అలా చేయడని చెప్పేసి జగన్ గారి కోసం ఎన్నో అన్నారు. కానీ ఇలాంటి పథకాలు తెచ్చి మమ్మల్ని మీరు బాధపెడుతున్నారు. ఇప్పుడు మాకు చాలా అన్యాయం తీరం లోటు జరుగుతుందండి. దాన్ని బట్టి మీరు ఆలోచించాలండి. ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకోండి. కానీ మేము బతకడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. ఈసారి ఆత్మహత్యలు చేసుకోవాలండి మేము. ఇంకా మాకు ఆత్మహత్యలు తప్ప ఏమీ లేవండి. ఆటో వాళ్ళు అందరూ కలిపి దీని మీద కనీసం నెలకు 15,000 తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు కనీసం రోజుకి ఆయిల్ డబ్బులు కూడా వస్తలేదండి. దాన్ని బట్టి మీరు కొద్దిగా ఆలోచించాలి. ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకోండి. ఈ బస్సు వాళ్ళు చాలా యాతనగా ఉంది మేడం. చాలా అద్భుత పరిస్థితి ఉంది మాది. ఈ ఆటోల మీద జీవనోపాధి కానీ ఈ ఆటోలే మాయి. అయితే మాకు దీనివల్ల ఏమిటంటే నెలకు 10,000 వాయిదా వస్తుంది మేడం రెంట్. అలాగే దీని మీద మేము సీటీలన్నీ పార్టీలన్నీ దీని మీద కట్టుకోవాలనుకుంటే ఇప్పుడు ఆటోకి ఏమో ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత చూడండి మేడం ఒక్కరు కూడా ఎక్కుతలేదు. అలా ఎంతసేపు అయినా సరే బస్సుల గురించి అలా వెయిటింగ్ ఉండిపోతున్నారు. పొద్దునుంచి వస్తే సాయంకాలానికి 200 రూపాయలు కూడా పట్టుకెళ్ళకపోతున్నాం ఇంటికి. మరి దానివల్ల ప్రభుత్వం దీని గురించి పట్టించుకుని మరి నెలకు 10,000 రూపాయలు, అదే సంవత్సరం 10,000 వేస్తా అన్నారు. సంవత్సరం 10,000 ఇస్తే దీనికి ఉపయోగించు స్వామి. ఎంత పడుతాం రోజుకి 20 రూపాయలు ఎంత పడుతుంది సంవత్సరం 10,000 అంటే. నేను తెచ్చుకుంటే ఎంత తెచ్చుకుంటాం మేడం? 1,500 2,000 తెచ్చుకుని ఇంటికాడ రెంట్లని దీనికి వాయిదా అని ఇవన్నీ కట్టుకుంటాం మేము. ఇప్పుడు వాళ్ళు వేసేది నెలకే సంవత్సరానికి 10,000 ఇస్తే రోజుకి 20 రూపాయలు ఎంత పడుతుంది? ఆ 20 రూపాయల మీద ఎంత బతుకుతుంది మేడం? ఇంకా ఫ్యామిలీని పోషించుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, ఎన్ని నడుపురా అంటే వీటి మీద ఆధార చాలా కష్టంగా ఉంటుంది మేడం. దాని గురించి ప్రభుత్వం మరి ఏం పెట్టదు అన్నది. మేము చెప్పేది ఏముంది మేడం? ఇప్పుడు వీళ్ళ పీ బస్సులు ఎలా తిప్పేస్తున్నారా మేడం? మేము కూడా అలాగే తిప్పేస్తాం. నెలకు 30,000 రూపాయలు ఇచ్చారు అనుకోండి ఆటోకి, శుభ్రంగా మేము ఫ్రీ బస్సులు ఎలా తిప్పుతున్నారో మేము ఫ్రీగా అలాగే తిప్పేస్తాం మేడం. నెలకు 30,000 రూపాయలు ఇస్తే ప్రభుత్వం మేము కూడా ఫ్రీగా తిప్పుతాం. ఇంకా మాకు ఆయిల్ పోసుకుని శుభ్రంగానే ఈఎంఐలు మా ఈఎంఐలు మేము కట్టుకుంటాం. శుభ్రంగా నెలకు 30,000 రూపాయలు ఇస్తే ఆగే వాళ్ళకి మేము ఇక్కడ ఫ్రీగా తిప్పేస్తాం. ఆటో మీద ఒకటి మీద స్వామి. ఇప్పుడు ఆటో బాగా ఎక్కువ ఆటో మీద దీని మీద ఆటో కొట్టేసే స్వామి. మేము ఒకళ్ళమే కదా బతికిది ఈ ఆటో వల్ల. ఈ ఆటో వల్ల ఇక తయారు చేసి కూడా పోతాడు, ఈ గూడు తయారు చేసి కూడా లాసే, ఈ అర్థం తయారు చేసి కూడా లాసే. ఈ ఆటో కంపెనీ ఇంజన్ తయారు చేసి ఒకటే దీని మీద లాస్ అయిపోతే చాలా మంది ఉంటారు దీని మీద పోయేవాళ్ళు. ఎత్తేనే బాగుంటుంది మేడం. ఎత్తేనండి. అంటే మేము ఇప్పుడు పెదలు బాగుపడాలని ఏదో పెట్టారు ఈ పథకం. మేమందరం బాధపడితే దానివల్ల అతనికి ఏం కలిసి వస్తుంది మేడం? పెదలందరూ బాధపడుతున్నాం కదా, ఈ పెదలందరూ బాధపడుతున్న దాని మీద అతనికి ఏం కలిసి వస్తుంది? ఎత్తేనే బాగుంటుంది మేడం. ఇది తీసేస్తేనే బాగుంటుంది. సంవత్సరన్నర అవుతుంది మేడం. సంవత్సరన్నర అవుతుంది ఏమో. ఒకసారి ఈ ఆడకి అప్పుడే పిఠాపురం వచ్చి పాల్గొని గారు 2 సార్లు 3 సార్లు వచ్చారు మేడకి. పిఠాపురం ఎమ్మెల్యే గారు నెగ్గి పర్లేదు కానీ బాగానే ఉంది. కానీ దీని మీద కొద్ది దృష్టి పెడితే ఎమ్మెల్యే గారు స్పందించినట్టు అవుతుంది మేడం. కొంచెం దీని మీద దృష్టి పెడతాం. ఈ సూపర్ చిట్స్ పథకాలు ఇయ్యా మేడం. పెదలను కొట్టేసి పథకాలు అయ్యి ఇలాంటి బస్సులు పెట్టి తల్లికి వందనం అన్నది ఎంతమంది పడ్డది మేడం? ఎంతమంది పడ్డది? తల్లికి వందనం అన్నది అందరికీ పడలేదు. కొంతమంది పడితే కొంతమంది పడలేదు. అలాగే 3 గ్యాస్ బండ్ సిలిండర్లు అని పెట్టారు, అవి అందరికీ రాలేదు. కొంతమందికి వస్తే కొంతమందికి లేదు. ఈ ఫ్రీ బస్సులు అని పెట్టాడు, మా పొట్టలో కొట్టాడు. రేపు పొద్దున్న ఏం చేయగలదు మేడం? ఏ డ్రింగో అది ఊరితోళ్ళు 7 బస్సులు చావాలి వీటి వల్ల. అలా ఇవాళ ఆటో వాళ్ళు ఎంతమంది చచ్చిపోతారో తెలుసా మేడం? 2 నెలలు నడిపితే చాలా మంది చచ్చిపోతారు. ఊరే ఏం చేసాము? ఇక పొద్దున్న తెచ్చాము, ఇక చెట్టు కింద పెట్టి కూర్చున్నాం. అలాగా సాయంకాలం బయటకు వెళ్తాం, ఇంటికి వెళ్తాం. ఈ డబ్బులని అడుగుతారు. ఇలా సీటోడు వస్తాడు, పాటోడు వస్తాడు, ఆడు వచ్చి ఇదిలో పెడతాడు. ఇక అట్లాగే ఏం చేస్తాం? ఏ డ్రింక్ డబ్బా తాగాల. అంతే మేడం. ఏముందంటే దీంట్లో ఇట్నికని పరిపాలన ఏం బాగుంది మేడం గారు. ఇది సేనం కూడా ఆటోళ్ళ పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందండి. ఎవరో బతకడానికి దారి లేకుండా చేస్తాడు కదా, ఏమీ లేదు. ఈ ఆటో వేసుకుని బతుకుని రోజుకు 600 700 తెచ్చుకుంటే అలాగే 200 300 రావడానికి కానకష్టం అయిపోతుంది.
ఎక్కడ పోతే ఇంటికి వాయిదా ఎలా కడతారండి? ఇంటికాడ పిల్లల్ని పోషించుకోవాలా, మేము బతకాలా? ప్రతిదానికి ఎలా ఉంది మేడం గారు? అది ఏదో కొద్దిగా ఆయన ఆలోచించుకొని చేయాలి మరి. ప్రతిదానికి ఇలా ఫ్రీ బస్సులు అవి ఎడితే మీరు ఇప్పుడు ఫ్రీ బస్సులు ఎట్టే ముందు అసలు ఆటోల పరిస్థితి ఏంటని ఆలోచించాలి కదా. ఇంకా అదే ఆటో వాళ్ళు ఒక్కళ్ళే ఇబ్బంది పడుతున్నారు. అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఏళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు కూడా ఎక్కడికాడ పోలేమని ఇంతవరకు అయితే జగన్ పరిపాలన ఎవరు కూడా ఏం పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు కాకినాడ అప్పుడు జగన్ పరిపాలనలో కాకినాడ టికెట్లు వేసుకెళ్ళి ఎవరో మాట్లాడేవారు కాదు. ఇప్పుడు కనీసం ఒక టికెట్ ఎదురు కూర్చున్నా సరే 5,000 6,000 రాస్తున్నారు మేడం గారు. మరి ఇంకా ఎలా పోతారండి ఆటో వాళ్ళు? ప్రతిదీ ఇదే కదండి, ప్రతిదీ అలా ఉందండి. ప్రతిదీ చాలా దారుణం. అది చేస్తాడు ఇది చేస్తాడు ఏం కూడా ఇప్పుడు వచ్చి ఏమీ లేదు మేడం గారు. ప్రతిదీ కూడా అలా ఉన్నాయండి. ఇదండి పరిస్థితి ఎలా ఉంది. పెట్టారు కదా, దీని మీద మీ ఆటో వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడింది? ఇబ్బంది పడుతున్నాం మేడం. ఆటోలు ఇంకా ఫ్రీ బస్సులు వేసాక ఇంకా మాకు వ్యాపారాలు ఇంకా పడిపోయాయండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇంకొక ఆటో నడుపుకున్నామంటే ఫైనాన్స్ మీద తీసుకుని ఇవన్నీ కట్టాలి, చేయాలి, ఇంట్లో కుటుంబాన్ని పోషించుకోవాలి, అన్నిటికీ ఇబ్బంది పడిపోతున్నామండి బేరాలు లేక. ఫ్రీ బస్సు వేసాక అయినా ఇంకా ఆ బస్సులు ఎక్కేస్తున్నారు. ఇంకా ఆటోలు ఇంక ఎక్కలేదు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొంచెం తీసేస్తే మంచిదని మేము అనుకుంటున్నామండి. మరి మీకు ఎలాంటి ప్రోత్సాహం అనేది లభిస్తుంది? ఏమీ లేదండి. ఆయన ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తామా అయ్యేస్తామని ఏదో చెప్పారండి. ఏం వేయలేదు, ఏం చేయలేదండి. ఆయన డబ్బులు వేయకపోయినా వాళ్ళు ఫ్రీ బస్సులు ఎట్టకుండా ఉంటాను, ఇలాగైనా బతుకుతామండి. మొత్తానికి ఆయన పెట్టాక ఇంకా మాకు జీవనాకారం ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు ఫ్రీ బస్ మొదలైనప్పటి నుంచి మీరు రోజుకి ఇంతకుముందు ఎంత సంపాదించుకునేవారు, ఇప్పుడు ఎంత సంపాదించుకుంటున్నారు? ఇంతకు ముందు అయితే అంటే 700-800 చేసుకుంటే వాళ్ళు అండి. రోజుకి రోజు 800 వరకు చేసి ఇప్పుడు అది కూడా ఇప్పుడు గట్టిగా 300 కూడా చేయలేకపోతున్నామండి. పెట్టడం మంచిది అనుకోండి. అంటే ఆటోలు కొద్దిగా దెబ్బవే సర్వీస్, దానివల్ల పెట్టడం మంచిదే కాదని మేము అనకూడదు అన్నమాట. అయితే ఆటో సర్వీస్ మాత్రం పడిపోయింది. ఎక్కడం కూడా ఓ పద్ధతి లేదండి. ఎలా పడితే అలా ఎక్కేస్తున్నారు. చూసారా, సినిమా రిలీజ్ అవుతే ఏ రకంగా పడిపోతారో అలా ఎక్కేస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు తొక్కేసుకుంటా ఎక్కేస్తున్నారు తప్ప వాళ్ళు కూడా ఆగేస్తలేదు, వీళ్ళు ఆగుతీలేదు. అలా కూడా నేను ఎవరో పడిపోయారట, 2 కోళ్ళు ఇరిగిపోయేట ఆవిడకి. అలా కూడా ఇబ్బంది పడుతున్నారండి. అంటే ఏంటంటే ఉట్టినే అని ఎక్కేస్తున్నారు తప్ప అది దూర ప్రయాణం అయితే పర్లేదండి. దగ్గర కూడా అదే పని మీద ఉండడంలో జనం ఎక్కువైపోయి బస్సులు 4 ఓసారి వదిలేయడంలో కూడా ఇబ్బంది పడిపోతున్నారండి. తర్వాత పల్లెటూరు వాళ్ళు వస్తారు కదండి లైన్ మీదకి, బైపాస్కి వస్తారు కదా, వాళ్ళు కూడా ఎండ గట్టిగా తినేస్తున్నారు దెబ్బ. ఇప్పుడు ఈ పథకం అందరూ మంచిగానే వాడుకుంటున్నారంటారా, లేదంటే మిస్యూజ్ చేసుకోవడానికి వాడుతున్నారంటారా ఈ ఫ్రీ బస్ అన్నది? మంచిగానే వాడుకుంటారండి, వాడుకోవడం దాని గొడవ లేదు. అయితే ఏంటంటే మెయిన్ ఆటోలది పడిపోయింది మాట పథకం. అది మరి ఆటో వాళ్ళకి ఏమన్నా మరి చూస్తారో ఏటో మాకు తెలీదు. అది చూస్తానని అంటున్నారు, వార్తలు ఆలకించాను నేను. మరి చూస్తారో ఏటన్నా తెలియదు. అదండి ఆ రకంగా ఉంది. ప్రయాణానికి పర్లేదు, ఏం పర్లేదండి. కానీ ఎక్కించుకోవడం కూడా ఇంకా ఎలాగ ఎక్కింటున్నారో కూడా ఈ ఎక్కువ వాళ్ళకి కూడా తెలియలేదండి, ఎక్కించే వాళ్ళకి తెలియలేదు ఎక్కడ అయితే. అదండి ఫ్రీ బస్ పెట్టారు కానీ మా ఆటో వాళ్ళందరూ అరుక్కుని బతుకు అయిపోయిందండి. ఏంటంటే బస్సు పెట్టారు కానీ జనం ఇంకా ఆటోలు ఎక్కడానికి మనసంత అవ్వట్లేదండి. మాకు అప్పుడు 10,000 ఇచ్చేవారు బస్సుకు. అప్పుడు 10,000 ఇచ్చారు పోనీ ప్రభుత్వంలో. ఆ 10,000 ఎందుకు అని అనేవారు. ఇచ్చి ఆ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, ఇలా ఓ చేతి వచ్చి ఓ చేతి తీసుకుందని చెప్పేవారు. అలాంటిది ఇప్పుడు మాకు వచ్చేది ఇటు ఆదాయం వచ్చేది లేదు, అటు మాకు గవర్నమెంట్ మాకు ఆదుకునేది లేదు. ఇటు కాకుండా ఉంది ఇప్పుడు మా పరిస్థితి. బండి ఇప్పుడు చేయించుకోవాలంటే మినిమం మాకు 20,000 ఎంత అవుతుంది మొత్తం ట్యాక్సీ ఇట్లు కానీ చేయించాను. అదండి. మరి ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుంది మీకు? మాకు ఎటువంటి భరోసా లేదండి. ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఇంకేమీ బేమా చెప్పలేదు మాకు. ప్రస్తుతానికి అలాగే అలా ఆడుతామండి. మరి మీ జీవనోపాధి ఎలా అవుతుంది అనుకుంటున్నారు? మా జీవనోపాధి ఎలా అవుతుందంటే మేము గవర్నమెంట్ ఆదుకుని తప్పాలి, మనం ఏం చేయలేమండి. మా ఇప్పుడు 5 లక్షలు బండి తెచ్చుకుంటున్నాం, వాయిదా వచ్చి 10,000 15,000 పడుతుంది. అలాగే 5 సంవత్సరాల్లో మేము కట్టాలి. మాకు ఈ గవర్నమెంట్ మరి ఎలా పెడితే మాకు నష్టం అని, చాలా నష్టం అండి. మరి ఇప్పుడు బస్సులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మీ ఆటోలో ఎక్కడం అన్నది జరిగిందా ప్రజలు? ప్రస్తుతానికి అయితే ఏమీ లేదండి. ఆటోలను అయితే ఎక్కుతలేదు, ఆధార్ కార్డు మాకు చూపిస్తున్నారు. మమ్మల్ని కూడా ఫ్రీగా తీసుకెళ్ళమని చెప్తున్నారు.
దానికి మరి గవర్నమెంట్ మరి ఎంతలాగా మేము స్పందించాలి మరి. అంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆటో నడుపుకునే వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది అంటారా? మిమ్మల్ని నమ్ముకుని ఉన్న ఈ మెకానికల్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆటో వాళ్ళే కాకుండా మెకానిక్లు ఉన్నారు, తర్వాత ఎలక్ట్రిషియన్లు ఉన్నారు. మా తరపున ఆటో నమ్ముకున్న వాళ్ళు ఒక 5-6 ఉన్నారని వ్యవస్థ ఉంది మొత్తం. మెకానిక్ అయితేనే, ఎలక్ట్రిషియన్ అయితేనో, పెయింటింగ్ అయితేనో, ఎల్లింగ్ షాప్లు అయితేనో బోల్డ్ వ్యవస్థ ఉన్నారు మా ఆటో నమ్ముకున్న వాళ్ళు. మీ ఆటో తీసుకుంటేనే వాళ్ళకి వర్క్ ఉంటుంది, లేకపోతే వర్క్ ఉండదు. మొత్తం ఎప్పటి అంతా ఉందండి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, మీ ఆటో వాళ్ళ జీవన విధానం దాని మీద ఎఫెక్ట్ పడిందా లేదా? చాలా మీద మా మీద పడిందండి. వెల్డర్ మీద, డ్రైవర్లు, మొత్తం మెకానికల్ వర్కర్స్ అందరి మీద పడుతుంది ఎఫెక్ట్. మరి మేము ఎక్కడికైనా వెళ్తే కదా రిపేర్ వస్తుందా చేస్తారా, దానివల్ల కొంచెం గవర్నమెంట్ అని చూడాలి. అంటే ఇప్పుడు వరకు ఫ్రీ బస్ వల్ల ఓన్లీ ఆటో డ్రైవర్లు మాత్రమే అని అన్నారు, కానీ ఆటో డ్రైవర్లు నమ్ముకున్న మెకానిక్లు వీళ్ళందరూ సీట్ కవర్ల వాళ్ళు, మొత్తం టైర్లు, మొత్తం 10 డిపార్ట్మెంట్లు ఉంటాయండి. వాళ్ళందరూ కొంచెం ఎఫెక్టే. మరి అది కూడా ఆలోచించాలి గవర్నమెంట్. ఏదైనా చేస్తానని చెప్పిందా మరి గవర్నమెంట్ మీకు? ఏం చెప్పలేదండి. ఏదో తెలంగాణలో ఏదో అలా డబ్బులు ఇస్తున్నారు కదా, అలాగే ఎలా డబ్బులు ఇస్తే ఇప్పుడు బాగుంటుందండి, ఆదుకోవాలా. అది అంటే ఇప్పుడు ఈ 2 రోజుల్లో బస్సు స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఫ్రీ బస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ దగ్గరికి అసలు ఆటో ఎక్కడానికి ఎవరైనా వస్తున్నారా? రారండి, ఎలా వస్తారండి? డబ్బులు ఇచ్చి ఎవరైనా ఎక్కుతారండి. ఫ్రీ బస్సు గురించి గంట సేపు 2 గంటలు ఆగి వెయిట్ చేస్తారు. ఇంకా మాకున్న చిన్న చిన్న బేరాలు చూసుకుంటున్నామండి. ఇంకా బాగా ఆటోలు ఎక్కరంటారా? మొగోళ్ళు ఆడవాళ్ళు అప్పచెప్పేస్తారు కదండి. మొగోళ్ళ పని కూడా ఆడవాళ్ళు అప్పచెప్పి మీరు వెళ్ళి వచ్చేయండి అంటారు. బాగా ఎమర్జెన్సీలో 100 మందికి 10 మంది జర్నీ చేస్తారండి. ఉన్న 90% పోయినట్టే. ఇప్పుడు మీరు అడిగారా మరి ప్రభుత్వాన్ని మాకు ఆర్థిక సాయం చేయమని? ఇంకా ఆడడానికి ఇంకా రన్నింగ్లో రాలేదండి. ఇంకా ఎఫెక్ట్ ఇంకా గట్టిగా తగిలితే అప్పుడు వస్తారండి. ఈ 2 రోజులకి 3 రోజులకి ఇంకా రాదండి. ఒక 2-3 నెలలు పోతే అప్పుడు అందరికీ వస్తుందండి. ఎమ్మెల్యే దగ్గర మా వరమారి దగ్గరికి వెళ్తాం, లేదా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాం. అదండి. ఇప్పుడు ప్రస్తుతం వ్యాపారాలు ఏమి మేడం, మరి 10 రోజుల నుంచి ఈ రకంగా ఉందండి. ప్రస్తుతం పొద్దుట తీస్తే సాయంత్రానికి ముందే ఒక 600-700 చేసుకునే వాళ్ళు ఇప్పుడు 100 రూపాయలు లేదండి. బయటకు వస్తున్నాం ఏదో వ్యాపారం చేద్దామని. మరి ఇంటికి వెళ్తే ఒక పైసా ఉండలేదు. 200 వేసుకున్నాం, 200 ఆయిల్ కూడా ఉంటుంటే వెనక్కి తిరిగి చూస్తే దారి అంతలేదు. ప్రస్తుతం మా పొజిషన్ ఎలా ఉంటుందండి. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది వెళ్దో ఇవ్వాలి కాకపోతే ఇవ్వాలన్నా సత్మట అవుతుంది. మేము చూస్తున్నాం ఏం పని అవుతా లేదండి. వ్యాపారం అవుతుంది, వ్యాపారం చాలా దారుణంగా ఉంటుందండి. మా మటుకు మాకే దారి అంతలేదు. దాని గురించి ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. ఎవరిని అడుగుతామండి, ఎవరిని అడగలం, చేయలేం. ఏదో దారి చేస్తారు కదా, మేము చూస్తున్నాం. డబ్బులు వేస్తారు, అవి వేస్తారు, ఇవి వేస్తాను అంటున్నారు. డబ్బులు వేసినా ఏమి వేస్తారండి, 10,000 వేస్తానంటున్నారు. 10,000 ఎత్తే ఎక్కడికి వస్తాం మేడం మీరు? వాయిదా 9,000 8,000 ఉంటుంది. వాళ్ళు 10,000 ఎత్తే ఏం చేసుకుంటాం మేము? దాని గురించి మేము చూస్తున్నాం, ఏం పని అవుతలేదండి. అది ఏం మా పరిస్థితి అయితే చాలా దారుణంగా అయిపోతుంది మేడం గారు. ఈ ఫ్రీ బస్సులు ఎలా ఉంటే పని అవుతుందండి. దాన్ని బట్టి ఏం చేస్తారో ఇంకా వాళ్ళే సీఎం గారు చేయాలి, మేము ఏం చేయలేం. ఏంటి వాళ్ళ ఏదో చేస్తున్నారు ఏంటంటే మేము ఏం చేయలేం దాని గురించి. ఫ్రీ బస్సులు ఎందుకంటే ఆటో డ్రైవర్లకు అందరికి ఇబ్బంది అయిపోతుంది. ఆడవాళ్ళు అసలు ఒక ఆడ మనిషి కూడా ఆటో ఎక్కట్లేదు. చాలా ఇబ్బంది పడిపోతుంది ఆటో డ్రైవర్లు. దేనిగా అసలు సెట్ అవ్వట్లేదండి మాకు ఆటో. ఈ ఆటో మీద జీవనం సాగిస్తున్నారు 2 సంవత్సరాల నుంచి అండి. 2 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు ఇలాగా ఆటో వాళ్ళు ఫ్రీ బస్ మీద పెట్టారు కదా ఆడవాళ్ళకి, సో ఆటో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళకి ఇబ్బంది అండి. మాకు ఎవరు ఎక్కట్లేదండి. ఆధార్ కార్డులు పట్టుకుని మొత్తం రోడ్డు పడుకుని నించుని ఉంటున్నారు. దానివల్ల ఇబ్బందిగానే ఉంటుంది. అంటే మొత్తం బస్సులు వెళ్ళే రూట్లలోనే ప్రయాణిస్తున్నారు, ఇంకా వేరే రూట్లు అంటే 2 రూట్లు ఉన్నా దానికి ఒక 50 ఆటోలు తిరుగుతాయండి. ఎవరు ఉండరు కదా, బస్సులు రావు కదా అని చెప్పేసి అలాగన్నా ఇబ్బంది కదండి. 150 రూపాయలు కూడా పట్టుకెళ్ళిపోతున్నామండి. మరి మీకు ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం చేస్తారని? అదే 10,000 అని చెప్పేసి లాస్ట్ టైం జగన్ వేసినట్టుగా 10,000 వేస్తారని చెప్పేసి అన్నారు. ఇంకా ఏం చెప్పలేదండి. అప్పుడు ఫ్రీ బస్సులు లేవు 10,000 వేసే టైంలో. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టి కూడా 10,000 వేసినా కూడా మాకేం సరిపోదండి. మాకు ఇక్కడ పాలన ఎలా ఉందండి? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? పాలన అంటే రోడ్ల విషయంలో అంటే బాగానే ఉందండి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ ఆటోల విషయంలో కొత్తలో మాకు ఇబ్బంది అండి, ఈ బస్సులు పెట్టడం వల్ల అంతా బాగాలేదండి. కనీసం డీజిల్ కూడా పోయలేకపోతున్నామండి. అసలు ఏం బాగాలేదండి, చాలా ఇబ్బంది ఉందండి. కూలి పనికి వెళ్ళిన వాళ్ళే కూలి పని వస్తుంది, కానీ మాకు కూలి పని డబ్బులు కూడా రావడానికి చాలా కష్టం అవుతుందండి. ఇది ఏమైనా మైనర్ రిపేర్లు ఏమైనా వస్తుంటే అప్ చేసి పెట్టుకోవాల్సి వస్తుందండి. చాలా బాధగా ఉందండి. ఈ 3 రోజుల్లోనే చాలా ఇబ్బంది వచ్చేసిందండి. ఇప్పుడు ఇంకా 4 రోజులు తిరిగితే మీ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏంటంటారు? ఏం లేదండి, ఈ బళ్ళ మీద అప్పులు కూడా ఏం చేసుకోవాలో అది అర్థం అవుదండి మాకు. అసలు చాలా కష్టంగా ఉంటుందండి. ఏమి భార్య బిడ్డలను పోషించుకోవాలంటే అంతా దీని మీద కదండి ఆధారం. దీని గురించి ఇందులో పిల్లలు కూడా చదివించుకునే వాళ్ళు కూడా ఉంటారండి.
వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అండి మరి ఇలా పెడితే. గవర్నమెంట్ ముందు ఫ్రీ బస్ పెట్టే బదులు ఇంతమంది వాహనదారులు ఉన్నారు, వీళ్ళు ఏమవుతారని ఒకసారి పెద్ద మనసు చేసుకొని వీళ్ళ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఏంటంటే మేము అధికారులని అడగలేక మేము ఇంటికాడ ఇలా బాధపడలేక అలాగా మజ్జిగ నలిగిపోతూ ఉంటాం మేము. ఒకసారి పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఆలోచిస్తే బాగుంటుందండి. ఏం లేదండి అసలు చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఏంటంటే అధికారులు మనం డిమాండ్ చేయని ముందే ఏదో చూస్తారో చేస్తారని ఆశతోటి అలాగా డ్రైవర్లు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారండి. అదండి ఇందులో ఫైనాన్స్లో తర్వాత బ్యాంక్ లోన్ తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళమ్మో వెనక నుంచి ఒత్తిడి చేస్తున్నారండి, వీళ్ళమ్మో తిప్పితే కానీ కట్టలేరండి. ఆ పరిస్థితులు కూడా వీళ్ళకి చుట్టుముట్టి ఉన్నాయండి. దాని గురించి కూడా ఆలోచించాలండి. సరైన న్యాయం మరి డ్రైవర్లందరికీ, ఆటో డ్రైవర్లందరికీ చేయాలండి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, దాని మీద ఎఫెక్ట్ మీరు మెకానిక్ అని చెప్తున్నారు, మీ మీద కూడా పడుతుంది అంటారా? వాళ్ళు బట్టి మాకు పడతాను కానీ వాళ్ళు వ్యాపారం ఉంటాయి, మాకు ఉంటాయి. వాళ్ళు చెప్పిన మాకే ఉంటాయి పనులు, ఇంకా మాకు ఉండవు పనులు, ఇంకా తగ్గిపోతాయి పనులు మాకు కూడా. వాళ్ళు రన్ చేస్తున్న మాకు పనులు ఉంటాయి. అంతే, ఇంకా వాళ్ళు లేనిది ఇంకా మేము ఖాళీ అయిపోతాం. ఇంకా మేమే కదా మెకానిక్లు, దాన్ని నమ్ముకున్న వాళ్ళు ఆటోలు ఎంతమంది ఉన్నారు. ఈ యొక్క సీట్ కవర్లు, వెల్డింగ్ వాళ్ళు, ఎలక్ట్రీషియన్లు, మెకానిక్లు, పెయింట్ వాళ్ళు మొత్తం ఖాళీ అయిపోతారు. ఇంకా ఒక ఆటో కోసం ఎంతమంది పోతారు అంత. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళు ఒక్కళ్ళే ఇబ్బంది పడతారని చెప్పేసి మొత్తం అందరూ అంటున్నారు, కానీ ఆటో వెనకాల ఇంతమంది కూడా ఉన్నారండి, మరి ఉన్నారు కదా. మరి దాన్ని నమ్ముకుని చాలా మంది ఉన్నారు. మరి దానికి ఆటో ఉంది, నేను దాన్ని నమ్ముకుని ఒక వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళంతా మరి పొట్ట కొట్టినారు కదా మరి.